జయ శ్రీ రాధే కృష్ణ. శ్రోతలకి నమస్కారం అండి. నిన్నటి కథానికలో యయాతి దేవయాని శర్మిష్ఠల కథానికను విన్నాం. నేడు దుష్యంతుల శకుంతలోపాఖ్యానాన్ని విందాం. యయాతి యొక్క వంశస్థుడు దుష్యంతుడు. అయితే ఈ దుష్యంతుడు యావత్ భూమండలాన్ని కూడా సార్వభౌమాధికారిగా పరిపాలిస్తూ ఉన్నాడు. అయితే ఇతను ఎంతటి బలశాలి అంటే పెద్ద పెద్ద కొండలను కూడా కింద వేళ్లతో సహా పెకిలించి వాటిని ఇంకొక కొండ మీద విసిరేసి నుజ్జు చేయగలిగిన మహాపరాపరాక్రమవంతుడు. అయితే ఇతడు ఓనాడు దుర్గమ అరణ్యంలో వేటకు వెళ్తాడు. వేటకు వెళ్తే ఆ దుర్గమ అరణ్యంలో వేటకు వెళ్ళినప్పుడు అక్కడ క్రూర జంతువులన్నీ మీద పడుతూ ఉంటాయి. వాటిని చంపుకుంటూ మరీ వేటను మొదలెట్టాలి. అలా వెళ్తూ ఉన్నప్పుడు సర్వసైన్యము కూడా అందరూ రాజును వెంబడించలేకపోతారు. కొందరు మాత్రమే రాజుతో పాటు రాగలుగుతారు. అయితే కొంత దూరం వెళ్ళాక అక్కడ ఒక పర్వతం, ఆ పర్వతాన్ని ఆనుకుని ఒక ఆశ్రమం కనిపిస్తుంది. అయితే ఈ ఆశ్రమాన్ని చూసిన రాజు మంత్రులతో ఈ విధంగా అంటారు, ఇది కణ్వాశ్రమము. ఈ ఆశ్రమం లోపలికి నేను వెళ్ళి ఒంటరిగా వెళ్ళాలి, రాజనాంచనాలతో వెళ్ళకూడదు. కణ్వ మహాముని యొక్క ఆశీర్వాదాన్ని నేను వెళ్ళి ఒక్కడిగా వెళ్ళి తీసుకొని వస్తాను అని చెప్పి మంత్రులని అక్కడే ఉండమని ఆజ్ఞాపించి కణ్వాశ్రమంలోకి వెళ్తారు. అయితే ఈ కణ్వాశ్రమము చూడటానికి ఈ విధంగా ఉంటుంది. ఆ కణ్వాశ్రమంలో ఎప్పుడూ కూడా బ్రాహ్మణులు హవిస్సును నిర్వహిస్తూ సమర్పిస్తూ ఉంటారు. ఆ హవిస్సు సమర్పించడం వల్ల వచ్చే నెయ్యి వాసనలు అక్కడ ఉన్న చెట్లకు కూడా చుట్టుకొని చెట్లు కూడా నెయ్యి వాసన వస్తూ ఉన్నట్లు అంతగా హవిస్సు యజ్ఞాలు ఆ ఆశ్రమంలో జరుగుతూ ఉన్నాయి. అంతేకాదు ఆ తపస్వి యొక్క శాంతి తత్వం, అంటే తీవ్రమైన తపశ్చర్య చేయటం వల్ల ఆ మహాముని శాంతిని పొంది ఉన్నారు. అతను పొందిన ఆ శాంతి తత్వం వల్ల, ఆ తీవ్ర తపస్సు వల్ల అక్కడ ఎలా ఉందంటే జాతి వైరం జన్మ వైరాలు మర్చిపోయి జంతువులన్నీ కూడా శాంతిగా ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయంటే అక్కడ సామగానము ఎప్పుడూ ఋత్వికులు పాడుతూ ఉంటారు. వారు ఆపిన మరుక్షణంలోనే అక్కడ చిలకలు సామగానాన్ని పాడుతూ ఉంటాయి. అయితే ఆ చిలకలు పాడిన సామగానానికి నిమిషమైనా నిలబడని ఏనుగులు అలాగే నిలబడి శాంతిగా కదలకుండా సామగానాన్ని వింటూ ఉంటాయి. అలా వింటూ ఉన్న ఏనుగుల నీడలో సింహాలు విశ్రాంతి తీసుకుంటున్నాయి. అంటే ఏనుగులకు సింహాలకు జాతి వైరం. ఏనుగులకు సింహాలు కలలో కనిపించినా మరణిస్తాయి, అవి సింహస్వప్నమని పేరు. అటువంటి ఏనుగు సింహాలు జాతి వైరాన్ని మరిచిపోయి ఏనుగుల నీడలలో సింహాలు విశ్రాంతి తీసుకుంటున్నాయి. అలాగే కాకుండా ఆ చుట్టూ కూడా భూతబలికి ఆహారాన్ని సమర్పిస్తూ ఉంటారు. ఆ ఆహారాన్ని పిల్లులు ఎలుకలు కలిసి భుజిస్తున్నాయి. పిల్లులకి ఎలుకలు కనిపిస్తే ఆహారంగా భుజించటము అలవాటు. కానీ ఆ తపస్సు వల్ల శాంతి పొంది పిల్లులు ఎలుకలు కలిసి ఆ ఆహారాన్ని స్వీకరిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా అత్యంత ప్రశాంతంగా ఆ ఆశ్రమం అంతా కూడా ఉన్నది. అయితే ఆ ఆశ్రమాన్ని చూసి కణ్వుని కోసం అక్కడ పిలవగా అక్కడ ఒక అందమైన అమ్మాయి కనిపిస్తుంది. ఆ అమ్మాయిని ఇలా అడుగుతారు, వేటకు వచ్చాను, కణ్వాశ్రమం అని తెలిసి కణ్వన్ మహర్షి యొక్క ఆశీర్వాదం తీసుకోవటానికి వచ్చాను అని మాత్రం జవాబు చెప్తాడు. అది విన్న ఆమె ఈ విధంగా అంటుంది, ఆయన నా తండ్రి ఇప్పుడే పండ్లు తేవటానికని వెళ్ళారు. మీరు వచ్చారని తెలిస్తే మహారాజా ఆయన వెంటనే వస్తారు అని సమాధానం చెప్తుంది. అయితే అతను ఉత్తమ ఆశ్రమవాసి, నిత్య బ్రహ్మచారి. అటువంటి కణ్వునికి మీరు పుత్రికగా ఎలా పుట్టారు అని అడుగుతారు. అయితే దానికి ఆ విధంగా ఆమె సమాధానం చెప్తుంది. నాన్నగారిని ఇలానే మునుపు ఒక మునులు అడిగి ఉన్నారు. ఆ మునులకు మా నాన్నగారు చెప్పిన జవాబునే నేను ఇప్పుడు మీకు యథాతథంగా వివరిస్తానని ఈ విధంగా చెప్పడం మొదలెడుతుంది. పూర్వం విశ్వామిత్ర మహారాజు రాజర్షి ఉండేవాడు. ఆయన తర్వాత బ్రహ్మర్షిగా మారారు. మారకముందు తపస్సు చేసే ముందు రాజర్షిగా తపస్సు చేస్తున్నప్పుడు ఇంద్రునికి భయం కలుగుతుంది. తన ఇంద్ర పదవి కోసం ఈ విధంగా విశ్వామిత్రుడు తపస్సు చేస్తున్నాడని ఎలా అయినా సరే ఆ తపస్సును భంగపరచాలని మేనకను పిలిచి ఆ విశ్వామిత్రుని యొక్క తపస్సును భంగం చేయమని ఆజ్ఞాపించగా మేనక
భయపడుతుంది. ఆ విశ్వామిత్రుడు మహాకోపి. వెంటనే వశిష్ఠునంతటి వాడికి పుత్రులు లేకుండా చేశాడు. అలాంటి విశ్వామిత్రునితో నేను వెళ్ళగలనా అని ఇంద్రునితో ఒప్పందం చేసుకున్న పిదప ఆమె వెళ్ళి విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళి పాదాలకు నమస్కరించి ఈ విధంగా చేస్తూ ఉన్నప్పుడు వారిద్దరి మధ్య సాంగత్యం ఏర్పడి వారికి ఒక కుమార్తె పుడుతుంది. అయితే ఆ కుమార్తె పుట్టుకతోనే మేనక తను వచ్చిన పని సంపూర్తిగా సఫలమైందని భావించి వెంటనే అక్కడ ఆమెని మాలిని నదీ తీరంలో వదిలి వెళ్ళిపోయింది. అయితే అది చూసిన విశ్వామిత్రుడు అయ్యో సమయం వృధా అయిపోయిందే, మళ్ళీ తపస్సుకు వెళ్ళవాలని భావించి ఆ పసిబిడ్డను అలా అరణ్యంలో వదిలివేయటం ఇష్టం లేక తన యొక్క తపశ్శక్తితో ఆ బిడ్డకు రక్షణ కవచంను ఏర్పాటు చేసి విశ్వామిత్రుడు తపస్సుకు వెళ్ళిపోయాడు. అయితే ఆ తపస్సు ప్రభావం వల్ల అక్కడున్న పక్షులకి ఆ చిన్న పాప యందు అత్యంత మాతృప్రేమ కలిగింది. అవి తమ క్రూర మృగాలు ఏమైనా అడవిలోకి వచ్చినప్పుడు ఆ బిడ్డ కనపడకుండా ఆ పక్షులన్నీ తమ రెక్కలతో ఆ బిడ్డను కప్పి ఉంచేవి. అలాగే తమ బిడ్డలకు పెట్టినట్టు ఆహారాన్ని తెచ్చి నోటికి అందించేవి. ఈ విధంగా పక్షులు రక్షణలో పెరిగి రెక్కలచే కాపాడబడింది కాబట్టి, పక్షులంటే శకుంతలాలు అంటారు. ఈ శకుంతలాల రెక్కలతో ఆమె కాపాడబడింది కాబట్టి నన్ను శకుంతలగా పిలిచారు అని తను యొక్క చరిత్రను విన్నవిస్తుంది దుష్యంతునికి. అయితే తన చరిత్ర విన్న తర్వాత దుష్యంతుడు ఈ విధంగా భావిస్తాడు, నేను సత్యంగా ధర్మంగా పరిపాలన చేస్తాను, ధర్మ మార్గాన్ని ఉంటాను, నాకు ఒక మునికన్య యందు వివాహం ఆడవాలనే కోరిక కలగకూడదు, అధర్మం చేస్తున్నానని భావించాను. కానీ మీరు క్షత్రియ కాంత రాజర్షి విశ్వామిత్రుని యొక్క పుత్రిక కాబట్టి మీ సుక్షత్రియ కన్య, అందుకని నేను మిమ్మల్ని వివాహం చేసుకోదలుచుకున్నాను. మీకు ఈ పర్ణశాలలేంటి, అరణ్యాలేంటి, ఈ యజ్ఞవేదికలేంటి, తపస్సులు ఎందుకు, ఇవన్నీ వదిలి నా చెయ్యిని స్వీకరించి నా మహారాజ్ఞిగా నా సింహాసనంలో నాతో పాటు కూర్చుని నాతో రాణివ్వమని అడుగుతారు. వివాహం చేసుకోమని అడగగా శకుంతల చూస్తూ ఉండగా గాంధర్వ విధిన శకుంతలను వివాహం ఆడతానని తెలియజేస్తాడు. అయితే శకుంతల ఈ విధంగా అంటుంది, గంధర్వ పద్ధతిలో ఎందుకు, కణ్వముని వస్తారు, వచ్చాక ఆయన ఆశీర్వాదంతో వివాహం చేసుకుందాం అనగా ఈ విధంగా అంటారు. ముహూర్తాలు అన్నీ చూడాలి, కణ్వ మహాముని వస్తే చేస్తే. అట్లా కాకుండా రాజులకు క్షత్రియులకు గాంధర్వ వివాహం కూడా ధర్మబద్ధమే. ఇప్పుడు అవేమీ లేకుండా నేను ఈ క్షణాన్ని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి గాంధర్వ విధిని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను. ఈ గాంధర్వ విధికి రహస్యంగా జరిగినా కూడా అది ధర్మబద్ధమైన వివాహమే. దీనికి మంత్రాలు ఉండవు, అవైదికము. అలానే కాకుండా అన్నీ నీకుగా నువ్వు నన్ను చేరవచ్చును, అది ధర్మమే అవుతుంది. నువ్వు నన్ను వివాహం చేసుకో, ఈ క్షణాన్నే గాంధర్వ వివాహం చేసుకొని నిన్ను భార్యగా పొందాలనుకుంటున్నాను, నాకు ఎక్కువ సమయము వృధా చేయదలుచుకోవట్లేదు అని దుష్యంతుడు చెప్పగా ఆమె విధంగా జవాబు చెప్తుంది. నేను మీరు కోరినట్టే గాంధర్వ విధిని మిమ్మల్ని వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తాను, మీరు నాకు వరాన్ని ప్రసాదించినట్లయితే అనగానే అతని విధంగా అంటాడు, ఎటువంటి వరం కావాలో కోరుకోమనగా మన యొక్క పుత్రుడే యువరాజ పట్టాభిషేకం చేస్తానని మీరు వరాన్ని ఇచ్చినచో మీతో గాంధర్వ వివాహానికి నేను అంగీకరిస్తాననగా వెంటనే దుష్యంతుడు అంగీకరిస్తాడు. నువ్వే నా మహారాజ్ఞివి, మనకు పుట్టిన పుత్రుడే యువరాజుగా నేను అభిషేకం చేస్తాను అనగానే వెంటనే శకుంతల గంధర్వ వివాహానికి అంగీకరించి దండలు మార్చుకుని వారు భార్యాభర్తలై దంపతులు కూడా అయినారు. అయితే తర్వాత మంత్రులకు చెప్పి కణ్వ మహర్షికి వివరాలు తెలియజేసి నిన్ను సగర్వంగా రాజ్యానికి తీసుకువెళ్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దుష్యంతుడు. వెళ్ళిపోయిన తర్వాత కణ్వ మహాముని వస్తారు. ఆ కణ్వ మహాముని రాకతో తండ్రి నింద చేస్తాడని బెంగ పెట్టుకుంటుంది శకుంతల. అయితే తన యొక్క దివ్య దృష్టితో జరిగిన విషయాన్నంతా తెలుసుకుంటాడు కణ్వ మహాముని. ఆ తర్వాత కూతురితో వచ్చి, తల్లి, క్షత్రియులకు గాంధర్వ వివాహం అనేది ధర్మమే,
మీకు భర్తతో నువ్వు ఆ విధంగా దంపతులవ్వటం కూడా తప్పు లేదు. నువ్వు ధర్మ పద్ధతిలోనే ఉన్నావు. అందుకని నేను నీకు వరాన్ని ప్రసాదిస్తానని కోరుకోమనగా, ఆమె ఎప్పుడూ కూడా నా మనస్సు యందు ధర్మం మాత్రమే నిలబడాలని కోరుకుంటుంది. అది కాక ఇంకొక వరాన్ని కోరుకోమంటే, తనకు పుట్టే పుత్రుడు ఆయువు, ఆరోగ్యాలు, ఐశ్వర్యాలే కాకుండా వంశకర్తగా మారాలి అని కోరుకుంటుంది. దానికి కణ్వ మహాముని అంగీకరించి వరాన్ని ప్రసాదిస్తారు. అయితే కొంతకాలానికి శకుంతలకు పుత్రుడు జన్మిస్తాడు. పుత్రుడు జన్మించిన పుత్రుడు ఎలాంటి వాడంటే, పులుల్ని, సింహాలను, చిరుతపులుల్ని, ఖడ్గమృగాలను అన్నిటిని కూడా కట్టేసి చెట్లకు కట్టేసేవాడు ఆశ్రమంలో. ఆ ఆశ్రమంలో చెట్లకు కట్టేసి ఏనుగుల మీద అతను తిరుగుతూ ఉండేవాడు. అందుకని అతన్ని సర్వదమనుడు అని పిలిచేవాళ్ళనమాట. అయితే ఇలా కొంతకాలం గడిచిన తర్వాత కూడా దుష్యంత మహారాజు నుంచి ఎటువంటి పిలుపు రాకపోవడంతో కణ్వ మహాముని ఈ విధంగా అంటాడు శకుంతలతో, అమ్మ, ఎంతలాంటి వివాహమైన తర్వాత కూడా స్త్రీ తండ్రి ఇంట్లో పుట్టింట్లో ఉండకూడదు. నీ భర్త దగ్గరే నువ్వు ఉండటం అనేదే ధర్మము. నువ్వు నీ బిడ్డతో సహా నీ భర్త దగ్గరికి వెళ్ళమని, అతనే నీకు ఏడుగడ అంటే ఏడుగురితో సమానం అన్నమాట. భర్త అంటే తల్లిలాగా ప్రేమిస్తాడు, తండ్రిలాగా ప్రేమిస్తాడు, గురువులాగా కూడా విద్యను నేర్పిస్తాడు, దైవం వలె మార్గాన్ని ఉపదేశిస్తాడు, పురుషుడి వలె అన్నీ ఇస్తాడు. అలాగే విద్యని, అలాగే అన్నిటినీ సంతానంతో సహా అన్నిటిని ఇస్తాడు కాబట్టి దాత అవుతాడు. ఈ 7 రకాలుగా ఉండే ఏడుగడ దగ్గరికి నువ్వు వెళ్ళిపోమని కణ్వ మహర్షి ఆమెకు చెప్పగా, ఆమె ఇదే విధంగా కొడుకును వెంట పెట్టుకొని మహారాజా సభలోకి ప్రవేశిస్తుంది. అయితే సభలో తనను చూసిన దుష్యంతుడు ఎటువంటి మార్పు కనిపించనీయకుండా, ఏం చెప్తావో చెప్పు అన్నట్టుగా చూస్తాడు. అది చూసిన శకుంతలకి ఈ విధంగా అనిపిస్తుంది. గురాశ్రమంలో తన యందు కలిగిన అనురాగం కానీ, తను చూసినప్పుడు కలిగిన సంతోషం కానీ, ఉత్సాహం కానీ ఈ దుష్యంతుడిలో ఈనాడు కనపడటం లేదు. ఇలా అన్నీ తెలియని వాడికి చెప్పవచ్చు, తెలిసిన వాడికి చెప్పవచ్చు, తెలిసి కూడా తెలియనట్టు నటించేవాడికి చెప్పడం చాలా కష్టము. ఇటువంటి ఈ మనిషికి నేను పెళ్లి ఊసు ఎలా చెప్పగలనని ఈ విధంగా మాట్లాడుతుంది. పెళ్లి ఊసు ఎత్తనైనా ఎత్తకుండా తన కొడుకును చూపించి ఈ విధంగా అంటుంది, నీ కొడుకుకు యువరాజ పట్టాభిషేకం చేస్తానని నాకు వరాన్ని ఇచ్చావు. ఇదిగో నీ కొడుకు, ఇతను కోటి బాల సూర్యుల వలె ప్రకాశించేవాడు, సగణ సద్గుణ కలిగిన పిల్లవాడు. ఇతనికి ఈ క్షణాన్ని నువ్వు యువరాజ పట్టాభిషేకాన్ని చేయవలసిందని, మీ వరాన్ని తీర్చవలసిందని అడుగుతుంది. దానికి దుష్యంతుడు ఈ విధంగా అంటాడు, నాకు నువ్వెవరో తెలియదు, ఎందుకు ఇలా అనుచితంగా మాట్లాడుతున్నావు, ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే వెళ్ళిపో అంటాడు. అది విన్న తర్వాత ఏ మాటైతే వినకూడదని దుష్యంతుల వివాహం గురించి ప్రస్తావించకుండా కొడుకుని యువరాజుగా పట్టాభిషేకం చేయమని వరాన్ని గుర్తు చేసిందో, అది కూడా అతను మాట్లాడేసరికి ఆమె దిగులుపడి ఈ విధంగా మాట్లాడుతుంది. ఎవరు కూడా తెలియదు అనుకుంటారు. తెలిసో తెలియకో చేసిన ఏ విషయమైనా సరే ఎవరు తెలిసిన వాళ్ళు లేరు అనుకోవటానికి లేదు. ప్రతి పనికి కూడా చూసేవాళ్ళు ఉన్నారు, లెక్కలు వేస్తూ ఉంటారు. వేదము, పంచభూతాలు, ధర్మము, అంతరాత్మ, యముడు, సూర్యుడు, చంద్రుడు, సంధ్యలు, పగలు, రాత్రులు అన్నీ చూస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు ఎవరు గమనించలేదనుకున్న ప్రతి విషయాన్ని కూడా వీరందరూ గమనిస్తూ ఉంటారు. వారు చూస్తూ ఉండి లెక్కలు వేస్తుంటారు. ఇవన్నీ పక్కన పెట్టిన ఆత్మసాక్షిగా గుర్తించి ఆత్మసాక్షికి విలువనిచ్చి నీ వరాన్ని నిజం చెయ్యి అంటుంది. అయినా కూడా ఎటువంటి మార్పు కూడా కనిపించదు దుష్యంతుడితో. దాంతో ఈ విధంగా మాట్లాడుతుంది, ఒక మంచి భార్య, గుణవతి అయిన భార్య, బిడ్డలను కని ఇచ్చింది, అనువర్తించే అయిన ఇల్లాలిని ఎవరైతే చిన్నచూపు చూస్తారో వారికి ఇహలోకాలు పరలోకం యందు కూడా సద్గతి లభించదు. పరలోకాల్లో సద్గతి లభించదు. ఎవరైతే భార్యను, పిల్లలను ప్రేమగా ఆదరిస్తారో వారికి అటువంటి గృహస్థుడికి ధర్మార్థ కామ మోక్షాలకు సాధనగా ఈ సంసారం అనేది ఉపకరణం అవుతుంది, సద్గతికి ఊతమవుతుంది. అలాగే హృదయాన్ని ఆనందపడేలాగా, హృదయానికి సంతోషకారకం అవుతుంది. అలాగే కూడా గృహనీతి పాటింపబడుతుంది. చక్కటి ప్రవర్తనకు
ఈ ఉత్తమమైన స్థితికి మూల కారణం కూడా ఇదే అవుతుంది. వంశం అభివృద్ధి పొందటానికి కూడా కారణమవుతుంది. ఇటువంటి గృహస్థాశ్రమానికి కారణము భార్యని, పిల్లలను ప్రేమగా ఆదరించటి గృహస్థాశ్రమమే. అటువంటి నీకు పురుషునికి శాంతి స్థానం భార్య అయ్యున్నది. అటువంటి భార్యను అతిక్రమించకుండా సంతానాన్ని కంటే ఆ పుత్రుణ్ణి చూసినప్పుడు నీటి ఒడ్డున కలిగిన నీడని చూస్తే, నీళ్ళల్లో ఉన్న నీడని చూస్తే ఎంత అస్పష్టంగా కనిపిస్తున్నా అటువంటి కొడుకు వస్తున్నప్పుడు అలాంటి భావనే కలిగి ఆనందం వేస్తుంది. అటువంటి కొడుకు యొక్క గాఢాలింగనం అత్యంత ఆనందాన్ని కలిగిస్తుంది. అతను కొడుకు నరకాన్ని పోగొడతాడు, పుత్రని నరకాన్ని, అందుకే పుత్రుడని పిలువబడతాడు. అతని యొక్క పుత్రగాత్ర పరిష్వంగన అత్యంత తృప్తిదాయకం. అటువంటి కౌగిలింతను కూడా మీరు ఎందుకు ఇవ్వకుండా అలా నిలబడి పుత్రుణ్ణి పరిత్యజించుతున్నారు అని ఈ విధంగా అంటుంది. అంతేకాకుండా ఈ పుత్రుడు మామూలు వాడు కూడా కాదు. అశరీరవాణి చెప్పింది గగనవాణి 100 వాజపేయి యాగాలు చేస్తాడని చెప్పింది. అంతటి గొప్ప కొడుకు ఇతను, అతన్ని ఎందుకు మీరు పరిత్యజిస్తారు అంటూ ఈ విధంగా అంటుంది. ఓ సున్నత వ్రత అంటే మంచి వ్రతాలు చేసేవాడు వాడా. ఇంకా ఇలా చెప్తుంది, 100 నూతులను తవ్వే కన్నా ఒక బావి తవ్వటం, ఒక బావి కన్నా కూడా ఒక మంచి క్రతువు చేయటం ఉత్తమమైంది. 100 క్రతువులు చేయడం కన్నా ఒక పుత్రుడు గొప్పవాడు. ఇటువంటి 100 పుత్రుల కంటే కూడా సత్యం పలకడం అనేది అంత గొప్పదైన విషయము. 1000 అశ్వమేధాలు చేసిన యజ్ఞ ఫలాన్ని ఒక చోట, సత్యాన్ని పలకటం అనేది ఒక చోట ఉంటే సత్యాన్ని పలకటం అనేదే బరువుగా ఉంటుంది. వేదాలు, తీర్థస్నానాల కన్నా కూడా సత్యం గొప్పది. ఈ సత్యం ప్రకారం నువ్వు ఇచ్చిన వరాన్ని నిజం చేయి అని చెప్తుంది. నేను మేనక విశ్వామిత్రుల పుత్రికని, కణ్వ మహర్షి యొక్క దత్తపుత్రికను ఇంతమంది మధ్యలో మిమ్మల్ని చూపించి వీడు నా కొడుకు, మన కొడుకు అని చెప్పే అగత్యం నాకు లేదు అని చెప్పగా ఈ విధంగా మాట్లాడతాడు దుష్యంతుడు. నేనెవరు, నువ్వెవరు, ఆ పిల్లవాడెవరు, వెళ్ళిపో ఇక్కడి నుంచి అని గట్టిగా అంటాడు. అది చూసిన తర్వాత ఇక శకుంతల ఈ విధంగా అంటుంది, పుట్టకడంతోనే తల్లి చేత విడవబడ్డాను, తర్వాత తండ్రి చేత విడవబడ్డాను, తర్వాత కణ్వ మహర్షి ఆశ్రమంలో పెరిగాను, భర్త దొరికావు అనుకున్నాను, భర్త చేత కూడా ఇప్పుడు విడవబడుతున్నాను, నా అదృష్టం అంతే అనుకుంటాను. చిన్న నోములు నోచి పెద్ద పెద్ద ఫలితాలని ఎలా కోరుకుంటాము, అవి ఎలా వస్తాయి అనుకుంటూ కళ్ళనీళ్ళు పెట్టుకొని బిడ్డను పట్టుకొని తిరిగి వెనక వెళ్తూ ఉంటుంది. అలా వెళ్తూ ఉన్నప్పుడు ఆ శరీరవాణి ఈ విధంగా పలుకుతుంది, దుష్యంత, వీడు నీకును శకుంతలకు పుట్టిన కొడుకు, ఇతన్ని స్వీకరించి భరించు. శకుంతల సత్యం పలుకుతోంది, ఈమె మహాపతివ్రత, ఈమెను స్వీకరించు అని అశరీరవాణి పలకగా దుష్యంతుడు పరమానందం పొంది ఈ విధంగా అంటాడు, నాకు ఈమె శకుంతలని తెలుసు, అన్యులు ఎరగకుండా ఈమెని నేను పాణిగ్రహణం చేశాను, ఇతను నా కొడుకని తెలుసు, యువరాజు పట్టాభిషేకం చేస్తానని తెలుసు, ఇన్ని తెలుసు కూడా నేను అబద్ధమాడాను. దానికి కారణం మా వివాహం అన్యులు చూడలేదు. ఒక మహారాజ్ఞి స్థానంలో కూర్చునే వ్యక్తి యొక్క చరిత్ర ప్రజలకు తెలియాలి, దాచి రాజు స్వీకరించకూడదు. ఎందుకంటే ఆమె పుత్రుడు ఉత్తరాధికారి కనుక ఆమె పుట్టుపూర్వత్రాలన్నీ కూడా ప్రజలకు తెలియాలి. ఆ వివాహం ప్రజలకు తెలిసి మాత్రమే జరగాలి. అలా చేయనప్పుడు ధర్మం తప్పావని ప్రజలు అంటారు. ఆ విధంగా దానికి భయపడి నేను వెంటనే అంగీకరించలేకపోయాను. ఇప్పుడు అన్నీ తెలిసాయి కాబట్టి నేను నిన్ను, నీ పుత్రుడిని స్వీకరిస్తున్నానని చెప్పి వారిద్దరిని స్వీకరిస్తాడు. ఇది శకుంతలాపాఖ్యానం చెప్పుకున్నాం. తర్వాత కథలు తర్వాత వీడియోలో విందాం. జై శ్రీ రాధే కృష్ణ.